హాయ్ అండి. ఈరోజు మనం జొన్న దోశలు వేసుకోవటానికి జొన్నలు, మినపప్పు, బియ్యం అనేవి ఎంత క్వాంటిటీలో వేసుకోవాలో చూద్దాం. ఇవి జొన్నలండి, పచ్చ జొన్నలు, మినపప్పు, రైస్, మెంతులు. జొన్నలు, మినపప్పు, రైస్, ఇంకా మెంతులు. నేను మినపప్పు తీసుకుంటున్నాను కాబట్టి మినపప్పు అనేది నేను విడిగా నానబెట్టుకుంటున్నాను. 1 గ్లాసు మినపప్పు అండి. ఈ గ్లాస్తో 1 గ్లాసు మినపప్పు తీసుకున్నాను. ఇదే గ్లాస్తో జొన్నలు కూడా కొలుచుకుందాం. జొన్నలు ఇదే గ్లాస్తో 3 గ్లాసులు జొన్నలు తీసుకోవాలి. మూడు గ్లాసులు జొన్నలు, 1 గ్లాస్ బియ్యం. ఏ గ్లాస్తో అయితే నేను మినపప్పు తీసుకున్నానో అదే గ్లాస్తో 3 గ్లాసులు జొన్నలు తీసుకున్నాను. 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. ఒక 2 స్పూన్స్ మెంతులు వేసుకోవాలి. నేను మినపప్పు పొట్టుపప్పు తీసుకున్నాను కాబట్టి విడిగా నానబెట్టుకుంటున్నానండి. అదే మీరు మినపగుళ్ళు తీసుకున్నట్లయితే డైరెక్ట్గా ఇందులోనే వేసుకొని నానబెట్టుకోవచ్చు. ఈ గ్లాస్తో 1 గ్లాస్ పప్పు, 3 గ్లాసులు జొన్నలు, 1 గ్లాస్ బియ్యం, 2 స్పూన్లు మెంతులు అయితే తీసుకున్నాను. వీటిని శుభ్రంగా 1 or 2 టైమ్స్ కడిగి ఒక 6 hours అనేది నానబెట్టుకోవాలి. వీటిని 2 to 3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసి ఈ విధంగా అయితే వాటర్ పోసి నానబెట్టుకోవాలండి. ఇవి 6 to 7 hours వరకు నానాలి. మినపప్పు విడిగా నానబెట్టాను. జొన్న దోశలు అనేవి షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదండి. షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అందుకని రెగ్యులర్గా తినే దోశ కాకుండా ఈ విధంగా జొన్నలతో కనుక దోశ చేసుకున్నట్లయితే హెల్త్కి కూడా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.